ఇంతమంది గుడ్ ఆర్టిస్ట్ని ఒకే ప్లేస్లో తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. రియలీ అజయ్ ఘోష్ గారు, బ్రహ్మాజీ గారు అండ్ అదర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ చూస్తుంటేనే స్క్రీన్ మీద మాకు ఆల్రెడీ నవ్వు వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రీవియస్ వర్క్స్. సో ఎలా అందరినీ ఒక దగ్గరికి? బేసికలీ కథే అండి. ఇప్పుడు బ్రహ్మాజీ గారు షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి కథ చెప్పారు. ఆయన మేబీ ఎక్స్పెక్ట్ చేసాను. చూసిన తర్వాత ఇంకా మీరు ఇది రీమేక్ రైట్స్ ఎవరికి ఇవ్వకండి, హిందీలో కూడా వర్కౌట్ అవుద్ది ఇది, హిందీ ఆర్ ఎనీ అదర్ సౌత్ లాంగ్వేజ్ మీరైతే మీ దగ్గర ఉంచండి, మీరు తొందరపడి ఏదో ఇచ్చేద్దాం అది ఇది చేయకండి అని అంత ఇంప్రెస్ అయ్యి చెప్పాడు ఆయన. సో అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఫోన్లోనే చెప్పాను. చాలా ఇంప్రెస్ అయ్యాడు అనమాట ఆయన. ఆయనకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది. సో అక్కడ కనెక్ట్ అయ్యారు. ఎలా మాట్లాడాలి, అందులో చెవిటి క్యారెక్టర్ చేశాడు కదా, సో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అక్కడ ఆయన కనెక్ట్ అయ్యాడు. అలాగే అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుందండి. అంటే ఆయన ఆయన ఎలాంటి ఆర్టిస్ట్ మీకు తెలుసు. అజయ్ ఘోష్ గారు అటు విలనీ చేస్తారు, ఇటు కామెడీ చేస్తారు. సో రెండు కలిపి ఉన్నాయి అందులో. సో ఆయన కూడా విన్నట్నే చేస్తున్న అబ్బాయి అని చెప్పాడు. సో ఇలా ప్రతి ఒక్కరూ ఇది చేయడానికి కారణం ఓన్లీ రీజన్ స్క్రిప్ట్ అండి. వాళ్ళ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే ఇన్ని క్యారెక్టర్స్ కనబడుతాయి. ఇంకా ఈ పోస్టర్లో ఉన్నదానికన్నా ఈ పోస్టర్లో ఉన్నదానికన్నా మరో అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన సుదర్శన్ గారు, కృష్ణతేజ, ఇలా చాలామంది ఉన్నారు. మీరు ఏ క్యారెక్టర్ వేస్ట్ అనిపించదు. మీసాల లక్ష్మణ్ కానీ, ఇప్పుడు అజయ్ ఘోష్ గారితో ఎప్పుడు వాళ్ళిద్దరికి కాంబినేషన్లో ఉంటుంది కదా, ఇందులో కూడా ఉంటుంది అలాంటి క్యారెక్టరే. అది కూడా ఇలా అబ్సల్యూట్లీ లవ్ ఇట్. సో అదండి ప్రతి ఒక్కరికి అందరూ అలా సెట్స్ మీద కనిపిస్తూ ఉంటే కొన్ని సీన్స్ లో ఆల్మోస్ట్ చాలా మంది క్లబ్ అయ్యి చేయాల్సి వస్తుంది. ఎలా అనిపించేది? ఆ ఫీలింగ్ ఎలా ఉండేది అసలు? అంటే వాళ్ళు చాలా అందరూ కూడా చాలా మంచి ఆర్టిస్ట్ కదా. అండ్ ఆబ్వియస్లీ అంటే కలిసి పని చేసి చేయకపోయినా సరే అందరూ పరిచయమే కదా అప్పటి. సుదర్శన్ నేనైతే చాలా సినిమాలు చేశాను కలిసి. అజయ్ ఘోష్ గారితో వర్క్ బిఫోర్, బ్రహ్మాజీ గారితో ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం వర్క్ చేయడం అది. బట్ ఫస్ట్ టైం ఆ పురుషోత్తముడు సినిమాకి ఎక్కువ రోజులు పని చేయలేదు. ఇట్ వాజ్ వెరీ ఫ్యూ డేస్. ఇందులో ఎక్కువ ఛాన్స్ దొరికింది వర్క్ చేయడానికి. బట్ పరిచయం అయితే అందరూ ఎప్పటి నుంచో పరిచయం ఉంటారు కదా. సో సరదాగా అండ్ ఆల్సో దే గ్రేట్ యాక్టర్స్. ఈవెన్ వెన్ యూ పర్ఫార్మింగ్ ఆల్సో ఏదో కష్టపడి ఇప్పుడు యాక్ట్ చేయాలన్నట్టు ఉండదు, తెలియకుండా అయిపోతుంటుంది. ట్రూ, అవును. మనతో పాటు ఉన్న పర్సన్స్ బట్టి ఉంటుంది. తెలియకుండా అయిపోతుంటుంది. ఎస్. అండ్ హియరింగ్ ప్రాబ్లమ్ అని అంటే మాకు ఆ ట్రైలర్లో అర్థమవుతుంది. మీకు అర్థమైందా వాళ్ళ ప్రాబ్లమ్? ఫీల్ అయ్యారా బాగా? అసలు ఆ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుంది అని మీరు సినిమా చూస్తే ఎంత ఫీల్ అయినా అర్థమవుతుంది. అంటే అది ఉన్నట్టు ఉంది అనుకుంటాను. కరెక్ట్ గానే చెప్పానా? మీకు తగినట్టే చెప్పినట్టున్నా. షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగిందండి? షూటింగ్ హైదరాబాద్. సో అందరూ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు అనుకుంటా స్టార్టింగ్ లోనే. చార్మినార్ పెట్టి పేరు పాంచమినార్ అని పెట్టి ఎక్కడ షూట్ చేస్తే బాగోదు కదా. వెరీ ట్రూ, సెన్సిబుల్. సో ఏంటి అసలు పాంచమినార్ అని పెట్టారు? చార్మినార్ విన్నాము, కానీ ఏంటి పాంచమినార్? పాంచమినార్ అనేది ఇప్పుడు చెప్పలేమండి ఏంటి అనేది. సినిమా చూస్తే అదొక క్రూషియల్ వర్డ్, ఒక కొత్త వర్డ్ కావాల్సి వచ్చింది. దానికోసం ఒక వర్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. అది చూస్తే ఎందుకు ఇదే వర్డ్, ఎందుకు మీరు అదే ఇదే వర్డ్ నేను ఎందుకు చూస్ చేసుకుని మీకు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సినిమా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అనేది కదా అని చెప్పానండి. ఈ పాంచమినార్ అనేది మాత్రం కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఎ మాన్యుమెంట్ ఆర్ సంథింగ్, ఇట్ ఇస్ బట్ దట్ వర్డ్ ఇస్ వెరీ క్రూషియల్. బట్ ఒక మాన్యుమెంట్ ఉంది యాక్చువల్లీ. ఇట్ ఇస్ ఇన్ బీదర్ హిస్టారికల్ ది. నేను చూసా పాంచమినార్ ఏమన్నా ఉందా విచ్ ఐ మిస్డ్. I thought ఏముందండి 6 ఉంటే చేమినార్ అవుతుంది. Yeah, yes. But no, that word it's very important. అదొక క్రూషియల్ టైంలో వస్తుంది. దానికి మీనింగ్ థియేటర్లో చూస్తేనే కొంచెం బాగుంటుంది అని అనిపించి చెప్పలేదు ఇంతవరకు.